ఇప్పుడు 500 రూపాయల నోటు 1000 రూపాయల నోట్లు చెల్లుతలేవన్న ముచ్చట మనకు ఎరుకున్నదే కదా. అయితే ఈ 500 1000 రూపాయల నోట్లు రద్దు చేసి 2000 రూపాయల నోటు చెల్లామణి అవుతుంది కదా. ఎందుకంటే మన దేశంలో పెద్ద పెద్ద సార్లు సంపాదించుకున్న నల్ల డబ్బుపై మన మోడీ సార్ తీసుకున్న గట్టి నిర్ణయం కదా. ప్రధాని సారు విధానం బాగానే ఉంది, కానీ ఈ 500 1000 రూపాయల నోట్లు రద్దు చేసి 2000 రూపాయల నోట్లు చెల్లామని వల్ల మనలాంటి పేదోళ్లకు ఇబ్బంది నేనుల్లా. ఎందుకంటే ఏ దుకాణంలోకి పోయినా 500 1000 రూపాయల నోట్లు చెల్లుతలేవు, 2000 రూపాయల నోట్లు చిల్లరలేవు అని పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డును తగిలించుకున్నారు ఈ దుకాణపు యజమానులు. తీసుకుంటే 2000 రూపాయల సరుకు తీసుకోవాలి, లేకపోతే చిల్లర లేవు అనబట్టే ఈ దుకాణదారులు. అయ్యో అవును, మరి ముచ్చట్ల పడి మా మల్లిగాన్ని యాది మర్చిన. వానికి ఒక 500 రూపాయల నోటు 1000 రూపాయల నోటు ఇచ్చి పొద్దుగా వాళ్ళదోళ్ళు నా సామాన్ దేరా అని ఇది వరకు జాడలేడు. ఉండుండ్రి మా మల్లిగాన్ని పిలుద్దాం. మళ్ళీ ఓ మళ్ళీ. సత్తిగాడు ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు పట్టించుకో ఇంకో ఇంకోసారి చేసినావో ఏమో చేసినట్టే చేస్తున్నావు. ఓ బొగ్గుల బండి మీద బొగ్గులు లేకుంటే ఎట్లు ఉరుకొస్తుంది చూడు, ఎట్నే ఉన్నది నీ కథ. పక్కవో సాల్ తీరా, మస్తు చెప్పినావు కానీ ముందుగా నేను చెప్పిన పని చేసుకుంటా. కిలో కందిపప్పు, కిలో చక్కెర, కిలో బియ్యము, చీపిరికట్ట కిలో అంటున్నా, చీపిరికట్టలు 2, కారం కిలో, ఇవన్నీ నాకు తీరా. సేటు మీ దగ్గర మళ్ళా చెల్తున్నా పైసలు 500 చెల్తలేవా? ఎందుకు చెల్తలేవు సేటు? ఎవరు తీసుకుంటలేరు, ఎవరు తీసుకుంటలేరు, పంపులలో తీసుకుంటలేరు, పట్ల షాప్లో తీసుకుంటారు. మాకు సిగరెట్ ఇచ్చినోడు కూడా ఇస్తలేరు. ఇస్తలేరా? ఏ సామాన్ ఇస్తలేదు. ఇప్పుడు మళ్ళీ 500 వేనే కదా, 2000 వేసిన, 2000 తీసుకుంటావా? 2000 సామాన్ తీసుకుంటా. 2000 సామాన్ తీసుకోవాలా? గట్లెట్లా సేటు? మరి అంత చిల్లర లేవు. మరి ఇప్పుడు 2000 ఇస్తేనే ఇస్తారా? 1500-1600 తీసుకో, 400 ఇస్తా. 1500-1600 సామాన్ తీసుకో, 400 ఇస్తా. గట్ల ఎందుకు సేటు? నేనే ఇక దుకాణం పెట్టుకోవాలి గంట సేటు. మరి ఏం చెప్తాం, లేనప్పుడు ఏం చెప్తాం? సామాన్ ఏమో ఇస్తలేరు, మరి ఏం చెప్తాం? చూసినావా అక్క, గదే మా అక్క మంచిది అనుకున్నా. పొద్దున్న లేవగానే ఒక 1000 రూపాయల నోట్లు మా అక్క చేతిలో పెట్టింది. ఏం చేసింది మంచిగా? వాళ్ళకే ఏం చేసినా తెలుసా, 1000 రూపాయలతోని మీ దగ్గర కొనుక్కొని ఇంకొక బ్యాంకుల దగ్గర గీకి అవన్నీ తీసుకొని ఏం చేద్దాం అనుకున్నా, మిగిలిన పైసలతో దోస్తులతో సినిమాలో పోదాం అనుకున్నా. కానీ మా అక్కే తిప్పి గీడికే తీసుకొచ్చింది. అందుకని నా పొద్దుగాల పంపించినావు. టఫాలా వేసుకొని కొడతా, టఫాలకి 4 సుట్టలు పడాలి. చెప్తా చూడు నీ పని. ఇప్పుడు రావా? ఇక లేవు నా దగ్గర చిల్లరా. మరి రావా? సరే సెట్ పోతున్నాను. ఏం చేద్దామో ఇప్పుడు, ఏ షాప్లో పోవాలో ఏమో, కాలు గుంచుతాయి కదరా నాయన. మళ్ళీగా నేను చెప్పిన పని ఏం చేసినావురా? ఉల్లిగడ్డలు ఉన్నాయా? కిరాణా షాప్లు ఉంటాయి కదా, మర్చిపోయినా. ఆలుగడ్డలు, కొత్తిమీర, చిక్కుడుకాయ, పచ్చిమిరపకాయ, టమాటా, బెండకాయ జోకిగా 500. 500 చెల్తలేవా? ఇక ఆడపోతే ఆడ చెల్తలేవు అంటారు, ఈడకి వస్తే ఈడ చెల్తలు అంటారు. కూరగాయలకు చెల్తాయి కదా, చిల్లర ఉంటాయి కదా అక్క. 50 రూపాయలు తీసుకుంటారు, 450 రూపాయలు ఎడదెచ్చి ఏం చిన్న మేము అమ్మేదే కొంచెం కదా. కొంచెం అమ్ముతారా? ఏం కాదు, మీ దగ్గర చిల్లర ఉంటాయి చూడు, గల్ల పెట్టెలు ఉంటాయి. లేవు చిన్న, ఉంటాయి చూడు. గిరాకీ అయితే లేదు. 2000 వస్తాయి, 500 వెళ్ళకపోతే 2000 ఉన్నాయిగా. సాయంత్రం వరకు 1000 రూపాయలు కూడా అమ్ముతలేము. 2000 ఉన్నాయి మళ్ళీ అక్కుంటారా? 2000 ఉంటే ఇంక ఎడదెచ్చియాల్సిందా? 100 రూపాయల కూరగాయలు కొంటే 1900 ఎడదెచ్చియాలి. అంటే ఇప్పుడు 2000 ఇచ్చి నీకు మొత్తం ఉన్న కూరగాయలు కొనుక్కోవాలి, 2000 కూరగాయలు కొనుక్కోవాలా? వద్దక్క, ఇక చిల్లర వస్తేనే వస్తాయి. ఎప్పుడు చిల్లర కావాలట. మునక్కాయ బాగుంది, ఇంత పెద్ద ఉంది. పచ్చిమిరపకాయ ఎండిపోయింది. అన్ని తాజాగా కానీ పోతలే వచ్చిందా? గిరాకీ వస్తలే? గిరాకీ వస్తలేదు, అందుకనేనా అందరూ కిరాణా షాప్లో కూడా చూసిన ఒక్కరు వస్తలేరు. కొంటూరు ఆడ పెట్టిపోతురు. మళ్ళీ వస్తా. ఎప్పుడు వస్తావు? ఎల్లుండి వస్తా, చిల్లర అడుగుతా, అప్పుడు ఉంటాయి మీ దగ్గర. ఇప్పుడు అయినా బ్యాంకులో పోయి తీసుకోవాలి. అరే బ్యాంకులో గుడి కట్టి రాయింది అన్న, పులిహోర ప్యాకెట్లు అమ్ముతురా ఇడా? అడుగుదా అన్న, ఏం చేస్తురా అన్న? ఎప్పటి నుంచి కట్టిరా అన్న ఇది ఇట్లా? పొద్దుగాల ఎప్పుడు వచ్చారు? 10 గంటలక వస్తలేరు బయటికి? పులిహోర ప్యాకెట్లా
లోపల గుడి కట్టినట్టు పులిహార ప్యాకెట్లు అమ్ముతురా ఏంది? వేడిగా అయిందా? ఇప్పుడు వెళ్తున్నాయా డబ్బులు? అడగాల బయటకు వస్తున్నా నేను అందుకనే గిరెట్లు పట్టుకొని వచ్చిన డబ్బుల కోసం. అన్ని దుకాణాలు తిరిగిన, ఒక్కడు ఇస్తలేరు చిల్లర. అందరు ఫోన్ చిల్లర తెచ్చుకొని ఆఫో అంటారు. మీరు ఈయనే ఉంటారు రాత్రి? పదలు వచ్చేదాకా ఇన్నే ఉండాలి. మంచాలు తెచ్చుకోరు మళ్ళా పండుకోనికి, మళ్ళా పార్కింగ్ ఎక్కువ టిఫిన్లు తెచ్చుకోరా, ఇంకా చెద్దర్లు గుఫెట్లు నీళ్ళు ఇన్ని ఇల్లు కట్టుకోరి అయిపోతుంది. మీ దగ్గర ఎన్ని గిరెట్లు ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 వాళ్ళ దగ్గర 4 అందుకనే నాకు ఇంత జల్లి పోకుండా ఇంతసేపు చేస్తారు అన్న. పక్క జరగండి, ఎంతసేపు చేస్తారు అన్న? మేము ఇట్నే ఉండాలన్నా? ఈమె చూడిగో ఏం చేయకుండా మేకప్ ముక్కొని అలానే ఆఫీస్లో కూర్చుంటుంది మా అక్క. ఏం పని లేదు. ఇప్పుడు ఇన్నే ఉంటావా అన్నను? ఇన్నేనా ఉంటాయి? ఇన్నేనా? నువ్వు పైసలు ఇస్తాడా మేము వెళ్ళిపోతాం. అయ్యో నాకే పైసలు లేక నేను తిరుగుతున్నా. నువ్వు ఇచ్చేసాడు మేము ఇంటికి పోతాం. పైసలు వచ్చేదాకానా? ఉన్నాయి. కార్ ఇప్పుడే గిరేట్ తెచ్చుకొని వచ్చిన మా అక్క దగ్గర. ఏ షాప్లో దొరుకుతలేవన్నా? కాదన్నా మీతో మాట్లాడితే ఇప్పుడు మధ్యలో పోవచ్చు అని. పొద్దున్న నుంచి టిఫిన్ తెచ్చుకొని ఉన్నారు ఇక్కడ అందరూ. ఆకలి మీద ఉన్నారా? ఇప్పుడు నేను ఆడదాకా లైన్ కట్టాలనా? అన్నా ఏం కాదన్నా, నరేంద్ర మోడీ చుట్టం కేసీఆర్ చుట్టమైన వెనక పోవాల్సిందే. వెనకాల పోవాలనా? ఏం కాదన్న, నా కోసం ఒక్క నిమిషం వెనకాల జరుగుతాను. కుదరదా? అసలు నీకెంత అవసరం, మాకు కూడా ఎంత అవసరం. కేసీఆర్ వచ్చినా కానీ ఇక్కడ నిలబెట్టాం. టఫాలా వేసుకొని కొడతాం మళ్ళీ. నీ వల్ల ఇప్పుడు డబ్బులు తెచ్చుకోమన్నావు, ఇప్పుడు ఏడికి వచ్చిన చూడు. నీ పని చెప్తావు ఇంటికి రాని చల్ల నీళ్ళు కాకుండా వేడి నీళ్ళు గుప్తా మళ్ళా అట్నే ముఖం మాట మాడిపోతుంది. అన్న ఇప్పుడు ఎప్పుడు రావాలి అన్న? బయటికి రారన్న, ఎంతసేపు చేస్తారు? తినేసి పోయి నిమ్మలంగా అనుకున్నాను. పొద్దుక 6 గంటలకు వస్తుంది నీకు లైన్. ఇప్పుడు రాలేదా? ఒక ఇటుక పెట్టే తెచ్చుకో అక్క. ఇప్పుడు పైసలు రావట ఇక ఎట్లా మళ్ళా? అమ్మా అదే నువ్వు కూడా వచ్చినావేందే? కాలు గుంజలేవు? ఏం చేయాలి మరిగా? కాలు కూస్తున్నాయి. నువ్వెప్పుడు వచ్చినా? దిక్కులేరు. పచ్చి అమ్మినా సార్, పత్తి పైసలు అకౌంట్లో వేసి అకౌంట్లో వస్తలేవు పైసలు. నువ్వు ఎప్పుడు 4,000 ఇస్తారట. ఇదో లైన్ కట్టుకొని ఇక్కడ 2,000 ఇస్తారట. 2,025 వస్తున్నాయి. బస్సుల కాడ దిక్కు ఎవరు లేరు. ఇప్పుడు పైసలు వదిలేసి వచ్చినావా? బస్సుల కాడ కట్టేసి వచ్చిన నీళ్ళు రావాలి. ఇప్పుడు నేను మేత వేయలే? మేత ఏమన్నా వేసి వచ్చి నేను పోతున్నా మేత. ఎన్ని గంటలకు వచ్చినావు? నేను 10 గంటలకు వచ్చిన అయ్యా. 10 గంటలకు లైన్ కట్టిన ఈడ. అన్న ఎంత అవుతుంది అన్న టైము? 2 అవుతుంది. గంటలకు వచ్చిన సార్. గిన్ని గంటలు ఉన్నావా తాత? కాలు గుంజలేవు మళ్ళా? వాళ్ళకి బతకాలి, పక్కకు జర కులబడ్డా అయ్యా. ఇగో నెత్తి కూడా నల్లగైంది ఎండగొట్టి. ఏం చెప్తాం సార్? మెల్ల మళ్ళా పైసలు ఆ సాగుకారు పైసలు ఉందా అమ్మమ్మ ఇంటికాడ? అయ్యా అమ్మమ్మ ఇంటికాడ ఉన్నారు అయ్యా. మళ్ళా పశువులు చచ్చిపోతాయి మెల్లగా. తాతకి జర సలమీరి తాత మెల్ల గోళీలు వేసుకో. దుకాణంలో గోళీలు 2,000 నోట్ ఇస్తా, చిల్లర ఇచ్చిన వాళ్ళు దిక్కులేరు. ఇక్కడ చిల్లర లేవా ఇప్పుడు నీ దగ్గర? నా దగ్గర ఏం లేకనే కదా ఈడికి వస్తే 2,000 రూపాయలు చిల్లర ఇవ్వాలి. నాది నాకే లేవా అంకుల్ ఇప్పుడు చిల్లర? ఇప్పుడు నేనా ఓ పోదామంటే గుడి కట్టినట్టే పులిహార ప్యాకెట్లు అమ్ముతున్నట్టు ఉంది లోపల. మరి కరిమనే గుడి ఏమయ్యా, కరిమేట మండలం. ఈడ కాదు. సరే తాత, 15 కిలోమీటర్లు. ఇప్పుడు బ్యాంక్లో చిల్లర దొరకటట్లేదు. ఇక పోదాం పాయిగా ఇంటికి పోయి నీ తఫాలు వేసుకొని కొడుతుందా? పైసలు దొరకవా? ఏం చేద్దాం? గుడ్డ పట్టుకొని గోడ మీద గుడి దగ్గర కూర్చొని ఇట్లా అమ్ముకోవాలి. అమ్మ రూపాయి అమ్మ. నీ తిక్కలోడ పని చేసుడు తక్కువ, ఒర్రిచ్చుడు ఎక్కువ. ఇప్పుడు పోవాలి ఎట్లయినా. నా చెప్పులు ఇవ్వాలి ఇప్పుడు. ఇక్కడ ఎవరో గిట్లు వేస్తారు. దా ఇప్పుడు బట్టల షాప్ పోదాం. అన్న అంగీలు ఉన్నాయా? ఉన్నాయి. ఫుల్ ఉండాలి. ఇగో మొత్తం సాటిస్ఫైన్ ఇప్పుడు ఎండకి మొత్తం. 500 వెళ్తున్నాయా మళ్ళా? 500 ఎందుకన్నా? తీసుకుంటారు కదా, ఒక్కటన్నా వస్తాయి కదా 500కి. తీసుకో. 2,000 ఉన్నాయి మళ్ళా. 2,000 మొత్తం కొనాలి.
2000కు అన్ని అంగిల్ కొనాలా 2000 రూపాయలు ఖర్చు పెట్టాలా మళ్ళీ నేను ఇప్పుడు ఇంటికి పోయి తినాలన్నా ఇంటి సామాన్లు లేవు 2000 ఎందుకు ఇక? చిల్లర లేవు కదా మరి ఏం కాదు మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా వచ్చినప్పుడు ఇస్తే ఉన్నాడు చూడవు అంగిల్ బాగున్నాయి ట్యూబ్ లైట్లు ఎడగొన్నారు అంత పెద్దగా ఉన్నాయి ఎలక్ట్రికల్ షాప్ ఎలక్ట్రికల్ షాపా లైట్లు బాగున్నాయి ఫ్యాన్లు బాగున్నాయి కుండలు బాగున్నాయి అన్ని ఇవి కూర్చోవచ్చా అన్న ఇవి ఇలా నీళ్ళు లేవుగా మెల్ల బాగుంది కుర్చీ అన్నయ్య ఏమైనా పెట్టుకోవచ్చా అన్న ఇట్లా ఏమో ఉంది ఆ గుడ్డ దస్తారా వద్దు మళ్ళా అన్న ఇది నాకు ఇప్పుడు ఇయర్ రాదన్న ఏం కాదు అంగిలు చిల్లర లేవు అన్న చిల్లరా చిల్లర ఏం కాదు మళ్ళీ ఇస్తా అన్న కదన్న మళ్ళీ ఇస్తే రాదా ఇప్పుడు అంగిల్ కూడా నాకు గిరాకు మీకు లేదు అవును కానీ ఎవరు లేరేదన్న 500 నోట్లు 1000 నోట్లతో ప్రాబ్లం తోటి వస్తలేదు గిరాకీ గిరాకు లేదా గిరాకీ లేదు పెట్టుకో మళ్ళా టీవీలలో పెట్టు షెల్టర్ అని పెట్టిరా అవును కానీ బయట షెల్టరే అని పెట్టిరా అయ్యో ఇప్పుడు ఎప్పుడు వస్తాయో ఏమో 5 ఫీట్లు ఉంటే అయిపోదు సరే అన్న పోతున్నా అంగిలా చిల్లర లేవు కదన్న ఇక వద్దు మళ్ళీ ఇంటికి పోయినాక మా అక్క గిట్లానే మా అక్క ఇన్నదో పొట్టు కొడుతుంది ఉన్న 2000 కథం చేసుకొచ్చినావు అంటది ఇక అమ్మో తిరిగి తిరిగి అలసిపోయినావు కానీ నువ్వు ఆ పైసలు తీసుకొని ఇంటికి పోతమ్మి తిరిగి మొత్తం తలనొస్తుంది కదా నాయన కాళ్ళు కూడా నొస్తున్నాయి అవ్వ బండి కూర్చుందామంటే కూడా లేదు కదరా ఇక్కడ దుకాణం ఉంది గొర్రెల దుకాణం పోదాం పైసలు లేవు అంట ఏం కాదు ఇట్లయినా పోతా సారు జర గోళీలు ఉన్నాయా తలనొప్పి వస్తుంది గోళీలు ఉన్నాయా కాళ్ళ నొప్పిలు కూడా తిరుగుతూనే ఉంది తల పొద్దు నుంచి తిరుగుతున్నా తిరుగుతున్నా ఇగో ఐడి పోయినా చిల్లర దొరుకుతలేవు ఉన్నాయా మీ దుకాణంలో చిల్లర చిల్లర కూడా లేవా ఇప్పుడు గోళీలు కొనుక్కొని కూడా చిల్లర ఇవ్వాలి ఇప్పుడు నీకు 500 ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర ఇవ్వాలనా చిల్లర కావాలనా కొత్తగా వచ్చినాయి కదా నోట్లు 2000 ఇస్తావు ఇప్పుడు 2000కి కూడానా మళ్ళీ బ్యాంక్ ఎందుకు పెట్టినట్టు 2000 ఇప్పుడు అడగాలనా అడుగుదాం ఇట్లా వేసి ఎట్లా చెప్పు సారు అందరూ తెలిసిందేనా తలకాయ తిరుగుతుంది ఈడ ఇగో రోడ్ల పంట వాడతట్టే ఉన్నా నేను ఇప్పుడు సరే సెటు పోతున్నా అయ్యా ఇప్పుడు బ్యాంకు ఎటు అన్నా పోదా ఇక్కడ వైన్ షాప్ ఉంది ఇప్పుడు పోవాలి అన్నా అన్నా చల్లగా ఉంది ఇక్కడ అన్న ఇక్కడ గ్లాస్ పెగ్గియవా అన్న చేంజ్ కావాలండి చేంజా చేంజ్ 500 చేంజ్ కావాలి గ్లాస్లోనే ఎందుకు గ్లాస్ అవా సీసాలో పోసి ఇచ్చినా చేంజ్ కావాలి మాకు 500 చెల్లట్లేదు 1000 చెల్లట్లేదు 500 ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర మళ్ళీ మేము తీసుకోవట్లేదు 2000 తీసుకుంటారా తీసుకుంటాం 2000 కానీ చేంజ్ కావాలి 2000కి చేంజ్ 100 లేవు మా తన మళ్ళీ 2000కి చేంజ్ కావాలా చేంజ్ కావాలి ఇప్పుడు 2 తీసుకోరా తీసుకో ఏడ చూసినా చిల్లర చెల్తలేవు అన్న ఇప్పుడు ఎట్లా ఈ మందు బాటిల్ తీసుకోవచ్చా మందు బాటిలా చేంజ్ ఉందా మరి చేంజ్ ఉందా అన్న చిల్లర కాదన్న ఇప్పుడు ఏడి పోయినా ఆ షాపు పోయినా ఈ షాపు పోయినా కానీ దొరుకుతలేవు చిల్లరనే దొరుకుతలేవు అసలు బ్యాంకులలో ఇస్తలేదా అన్న చల్లగా ఉంది కదా అన్న లోపల బాగానే ఉంటాయి గల్లల పెట్టలు కూడా లేవు ఉంటాయి చిల్లర లేవు అందరు అవే చేస్తారు అన్న మీ దగ్గర ఉన్నాయా చిల్లర ఎందుకు లేవు అన్న ఇంత పెద్ద షాప్ ఉంది ఇస్తలేరు చిల్లర ఎవరు బ్యాంకులో పోలే ఒక పేరు మళ్ళా సరే అన్న చిల్లర ఎల్లుండి వస్తావా రావాలి మా పోతున్నా అన్న ఎక్కువ ఇంటి నెంబర్ చెప్తా గిలాస పంపి బాగుంది అది బాగుంది ఈ 2 గిలాసాలు కూడా పంపి వద్దు అవా ఫ్రిడ్జ్ పంపి బాగుంది అది డీసెంట్ పట్టుకొస్తా అంతే బాగుంది సరే అన్న పోతున్నా
ఏమోనులా చూసిర్రుగా ఎంత ఇబ్బంది అవుతుందో. మరి గిట్లుంది మన నగరంలో పరిస్థితి. నగరంలో ఉన్న మనకే గింతగా చిల్లర లేక జనాలు గిరాకీ రాక దుకాణదారులు ఉంటే ఇక ఊళ్ళల్లో పరిస్థితి ఏంటో మరి. అవునుల్లా, కూలికి పోయే కూలన్నలకు అక్కలకు ఏ రోజు కూలి పైసలతో ఆ రోజు పూట గడిపే వాళ్లకు కూలికి తీసుకుపోయి యజమానులు 10 మందికి కలిపి 2000 రూపాయల నోటు ఇస్తే చిల్లర లేక అల్లాడిపోయే పరిస్థితి మరి. ఈ నోట్ల మార్పిడి మనలాంటి పేద ప్రజలకు ఇబ్బందేనుల్లా.